నమస్తే. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయి. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయడంకా ముగించింది. అందులో ప్రధానంగా బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ ఉన్న అక్కడ బీజేపీ పార్టీ అక్కడ జయకేతనం ఎగిరేసింది. మాట్లాడిన దీనిపైన దీని తర్వాత అంటే నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతారు. మాట్లాడిన దీనిపైన మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అలాగే స్పోక్స్ పర్సన్ తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? ఇటు బీజేపీ పార్టీ బెంగాల్లో గెలిచింది, దాంతోపాటు 2 రాష్ట్రాలు యాజ్ యూజువల్గా గెలిచిన పరిస్థితి. ఏం చెప్పవుతారు స్పెషల్లీ బెంగాల్ గురించి? రియల్లీ స్పెషల్గా బెంగాల్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి నిజమైనటువంటి మేము ఘనమైనటువంటి నివాళి అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. తప్పకుండా ఈ దేశంలో కూడా బెంగాల్ వైపు ఎందుకు అంటే అక్కడ అరాచకాలు ఇంత అంత కాదు. మన దేశానికి ఒక థ్రెట్, ఒక ఆపదలాగా బార్డర్లో బెంగాల్లో మనం చూసినాం. అక్కడ బార్డర్లో ఉన్న సమస్యలు, రోహింగ్యాలు రావడము, ఇలా ఎస్ఏఆర్ మీద వారి యొక్క ఇవన్నీ కూడా వెరిసి మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఒక చీడపురుగులాగా తయారైపోయింది. కాబట్టి ఆ బెంగాల్ని ఈరోజు తప్పనిసరిగా భారతదేశం ఒక నేషనలిజం ఫరడవిల్లాలి అని అనుకుంటే భారతదేశం ఐక్యమత్యంగా ఉండాలి, భారతదేశం ఒక దృఢంగా ఉండాలి, భారతదేశం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవాళ బెంగాల్ వ్యూహాత్మకంగా ఇవాళ బీజేపీని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరిస్తాం. మేము అనుకున్నాం ఆ రోజు 93% పోలింగు ఈ రకంగా అవుతూ ఉంటే ప్రజలు ఉప్పెనలాగా ఇన్ని రోజులు ఓటేయని ప్రజలు వచ్చి బయటికి ఓటేసినారు. అప్పుడే బీజేపీ విజయం ఖాయమైపోయింది. అంటే ఏమనుకుంటారంటే బీజేపీ పార్టీ అక్కడ గెలవడానికి ప్రధానంగా ఏం కారణం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 2-3 ఒకటండి, భారతదేశం ఐక్యంగా ఉండాలి. భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 దేశంగా ఎదుగుతూ ఉంది, ఆర్థికంగా బాగుండాలి అన్నప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ని తెచ్చే విధంగా ఇది విదేశీ కుట్రలో కొమ్ముగాసే విధంగా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. మీరు కేజ్రీవాల్ అనొచ్చు, మమతా అనొచ్చు, లేకపోతే కింద కేరళ సైడ్ అనొచ్చు, లేకపోతే ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇవాళ దేశం కోసం మాట్లాడాడు. ఆయన ఏమేమో మాట్లాడతాడు వ్యక్తిగతమైనటువంటిది. నేనేమంటున్నా అంటే ఈరోజు బంగాల్ ఎన్నిక ఇవాళ ఈ దేశంలోని ప్రతిపక్షాలకు ఒక చెంపపెట్టు. ఇవాళ బెంగాల్ యొక్క విజయ భేరి ప్రతిపక్ష పార్టీల యొక్క కర్ణభేరి తెగి పడిపోయింది. సో ఇన్ని రోజులు మాట్లాడినారు. ఈరోజు అస్సాం ఎన్నిక చూడండి, హ్యాట్రిక్. మీరు క్రికెట్లో చూస్తాం, మనం కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అంటాం. రాజకీయాల్లో ఏం కొట్టాలి? రాజకీయాల్లో కొడితే హ్యాట్రిక్ కొట్టాలి. పార్టీ ప్రధానమంత్రి, హ్యాట్రిక్ అస్సాం సీఎంలు ఇవాళ. అందుకే ప్రజలు ఒకసారి ఆదరించినారంటే, మా పరిపాలన యొక్క తీరుతెన్నులు ఒకసారి ప్రజలు చూసినారంటే ఇంకా ఈ పార్టీ నెడవరు. అందుకే మేము ఒక్కొక్క రాష్ట్రంలో 3 సార్లు 4 సార్లు గెలుస్తూ ఉన్నాం. అందుకే రేపు రాబోయే కాలంలో ఇంకా తెలుసు కదా ఏడికొస్తామో. ఇలా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బాగుండు, ఈ రేవంత్ రెడ్డి పోతే బాగుండు అనే విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ గెలిస్తే గెలిపించుకుందాం అనే విధంగా. అంటే తెలంగాణ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీరు అనొచ్చు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అని. ఇవాళ వ్యవసాయ రంగం ఇలా వడవగండ్ల వాన, వడ్లు ప్యాడీని పర్చేజ్ చేయట్లేదు. ఇలా రైతాంగం అంతా దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థులు చాలా ఇబ్బందుల పాలైనారు. పెన్షన్లు ఇన్ని రోజులు సేవ చేయించుకొని వారి డబ్బులు దాచుకుంటే పెన్షన్లు ఇవ్వకపోతే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పెన్షనర్ ఇంట్లో ఒక పెళ్లి చేయలేకపోతున్నాడు, ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు జీవిత కాలం పనిచేసిన తర్వాత. అదే రకంగా అనేక సమస్యలతో ఇవాళ ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. కరప్షన్ అయితే కాంగ్రెస్ ఫర్ కరప్షన్. మీరు చూసినట్టయితే భ్రష్టాచార్ బీఆర్ఎస్ పోయింది, కానీ ఇప్పుడు కరప్షన్ కాంగ్రెస్ దీన్ని వెళ్ళగొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈరోజు తెలంగాణకు బచాయింగే, బీజేపీకు జితాయింగే అనే ప్రజల మూడుని ఇవాళ ఉంది. రేపు మోడీకి మీరు చూడండి, వాలంటీర్గా అసలు మేము ఊర్ల పొంటి తిరుగుతుంటే మోడీ గారు వస్తున్నారు చూద్దాము అనే ఇదిగా ప్రజలు తండోపతండాలుగా రేపు వస్తూ ఉన్నారు. అంటే ఎంతమందితో ప్లాన్ చేస్తారు ఈ సభ? 10న జరిగే భారీ బహిరంగ సభని ఎంతమందితో ప్లాన్ చేస్తారు అండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. మేము అనుకున్నాం 3 లక్షలు 2.5 లక్షలు తెస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇలా ప్రజలను ఉప్పెనలాగా ఒక 5-6 లక్షలు 10 లక్షల దాకా చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజలు వాలంటీర్గా వస్తాం. కొంతమంది నడుచుకుంటూ వస్తామంటున్నారు, కొందరు తెలంగాణ సద్దిమూట కట్టుకొని పాదయాత్రల్లాగా వస్తూ ఉన్నారు, కొంతమంది యూత్ అయితే బైక్స్ మీదనే వస్తాం మేము అని కేరింతలు కొడుతూ వస్తూ ఉన్నారు. ఇవాళ మా కార్యకర్తలు అందరూ అన్న మాకు బస్సులు వద్దు, మేము మా కార్లలో మేము వస్తామని అంటా ఉన్నారు. సో అవి వింటున్నప్పుడు మాకు చాలా చాలా దగ్గరున్న వాళ్ళైతే మేము నడుచుకుంటూ వస్తాం, ముందే వస్తాం అని అంటున్నారు. అరే అక్కడ ఎట్లా అంటే జొన్న రొట్టెలు కట్టుకొని వస్తాం, మేము ఒక రోజంతా ఉంటుంది, ఇవాళ మేము డ్రై ఫ్రూట్స్ తీసుకొని వస్తాం. ఈ రకంగా ప్రణాళికలు రచించుకొని వస్తూ ఉన్నారు. అంటే సద్దిమూటతో ప్రయాణం, జబ్బకు సంచి, చేతిలో జెండా, నోటితో దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం
అని ఈరోజు అందరూ కూడా పాదయాత్రగా తరలి వస్తున్నారు. అంటే మోడీ వచ్చేదాన్ని మేము సాగించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఏం చేస్తారని చెప్పేసి తెలంగాణకు వచ్చారు, ఏం చేసిరని తెలంగాణకు వచ్చారు. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది లెటర్లు కూడా రాస్తా ఉన్నారు మోదీకి. ఆ లెటర్ రిప్లై ఇచ్చిన తర్వాత తెలంగాణలో అడుగు పెట్టాలి అని చెప్పేసి విహెచ్ గారు కూడా అమ్మనే చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం ఊడ్చుకోపోతుంది దేశం అంతా. ఇక కాంగ్రెస్ పార్టీ కడిగేసినట్టు అవుతుంది దేశాన్ని. కాంగ్రెస్ ముక్త్ భారత్, మొన్న కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయిపోయింది. ఇలా ఈ దేశంలో ఎక్కడ లేదు కమ్యూనిస్ట్ ప్రభుత్వం. త్రిపురలో మేము గెలిచినాం, అక్కడ మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్లో గెలిచినాం. ఇలా నేను మీకు ఇంకొకటి దృష్టికి తీసుకొస్తాను. ఎంతసేపు ఈ డివిజివ్ పాలిటిక్స్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని మాట్లాడుతుంది కదా ఈ కాంగ్రెస్. నేను అంటాను ఇవాళ వెస్ట్లో బీజేపీ గెలుస్తూ ఉంది, నార్త్లో గెలుస్తూ ఉంది, ఈస్టర్న్ ఇండియాలో గెలుస్తూ ఉంది, రేపు సౌత్లో గెలుస్తూ ఉన్నాం. సో మేము బోని కొట్టినాం, మన మేయర్ గెలిచినాం కేరళలో, మరో 2-3 ఎమ్మెల్యేలు గెలిచినాం ఇవాళ మేము. అదే రకంగా ఇవాళ కర్ణాటక మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతా ఉన్నాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశం మనిషేనా, భారతదేశం గురించి మాట్లాడుతున్నాడా, అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఎవరైనా విదేశీ కుట్రలకు ఏజెంట్గా మారిండా అని ప్రజలు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి అంటుంటారు రేపు కేరళ పోయి నేను గెలిపించినా అంటున్నాడు. అది ఎట్లుందంటే అది నామోనో విజయన్న ఏదో అన్నాడు, అంటే ఏదో సినిమా డైలాగ్ కొట్టినాడట అక్కడ. అంటే నీ పని అయిపోయింది పో అని. ఇక్కడ ప్రజలు ఏమంటారు తెలంగాణలో, యువర్ టైం ఓవర్, ఇక నువ్వు దిగిపో, నీ టైం అయిపోయింది అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. పొయ్యి మూటాముల్లా సర్దుకొని మరి ఖర్గే నోరు తూలుతూ ఉన్నాడు, మాట్లాడడానికి వస్తలేదు, ఏజ్ అయిపోయింది, మరి ఆయన ప్లేస్లో ఏఐసిసి ప్రెసిడెంట్ అయిపో, నువ్వు ముఖ్యమంత్రికి తక్కువ లేకపోతే దీనికి ఉన్న ఏఐసిసికి ఉన్నట్టున్నావు. రాహుల్ గాంధీకి ఎసరు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. పైసలు ఉన్నాయి, కేరళ ఎన్నికలు నేనే నడిపించిన, కేసీ వేణుగోపాల్ నా జేబులో అయిండు, రేపు రాహుల్ గాంధీ కూడా నీ మీదనే ఆధారపడ్డాడు, ఇక్కడికి వెళ్ళి మూటలు ముల్లెలు సర్దుతూ ఉన్నావు. లాస్ట్కు ఆయనను కూడా బిస్తరు కట్టించి ఎట్లయితే పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ ఐజాక్ చేసినావో ఏఐసిసి ప్రెసిడెంట్ మీద కన్నేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మీరు నమ్ముతారు ఆ వార్తలు నిజమే అని చెప్పి నమ్ముతున్నారు? ఆయన నేను దేశకి నేత కావాలని కోరుకుంటున్నట్టున్నాడు. తెలంగాణ ప్రజలు ఏమన్నా కానీ అని, తెలంగాణ ప్రజలు మర్చిపోయారు రేవంత్ రెడ్డి పేరు కానీ రేవంత్ రెడ్డిని కానీ మర్చిపోయారు. ఆయన కూడా నేను ముఖ్యమంత్రిని అనే విధానం మర్చిపోతున్నాడు. నేనేమంటున్నా, ఇవాళ నీకు మొన్న రాక పబ్లిక్ స్కూల్లో చదివినా ప్రభుత్వ స్కూల్లో చదివినా రైతు బిడ్డని అన్నావు. మొన్న పైసలు రాగానే ముఖ్యమంత్రి కొలువు రాగానే ఆ జీతం రాగానే తీసుకుపోయి హార్వర్డ్లో పైసలు కట్టి చదువుకున్నావు. మరి ఫీజు రీంబర్స్మెంట్ లేక విద్యార్థులు బాధపడతా ఉన్నారు. నువ్వు ఫీజు రీంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు చెప్పు? నీ కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప పెన్షన్ ఇవ్వవు. నువ్వు ఈ జీవో నెంబర్స్ ఇవ్వను, ఈ కథలన్నీ ఏంటంటే పిల్లలు చదువుకోవద్దా, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవద్దా? మా ఎస్సీ ఎస్టీకి దేశంకి వెళ్ళి నిధులు వస్తే ఏది స్కాలర్షిప్స్ అవి రిటర్న్ పోయినాయేమన్నా 450 కోట్లు. ఎందుకు పంపుతావు? కేంద్రం సహకరించినటువంటి నిధులను కూడా తీసుకొని చేతనైతే లేదు, దానికి మ్యాచ్యూరిటీ నువ్వు ఇచ్చేసి. సో అట్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయానికి గురవుతున్నారు, బీసీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. ఆయన ఏమంటాడు, 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు, వాళ్ళకి మనం కొలువులు ఇవ్వలేకపోతున్నాం. మరి నీ శాతగంతనం అది. నువ్వు విదేశాలకు పోయి ఇన్ని కంపెనీలు తెచ్చినా అన్ని కంపెనీలు తెచ్చినా అంటున్నావు, మరి ఏ కొలువులన్నీ? మరి నువ్వే అన్నావు కదా, ఒక్కొక్క కంపెనీ 40,000 10,000 5,000 లెక్కలు చెప్పినావు ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని. మరి వస్తే మరి ఇంతమందికి ఏది ఉపాధి ఇవ్వాలి? నేను ఏమంటున్నా అంటే, నువ్వు విద్యార్థి లోకాన్ని చదువుకు దూరం చేస్తావు. అరే నువ్వు కొలువులు ఇవ్వకపోయినా వాడు చదువుకొని విదేశాలలో పోయి జర్మనో లండనో అమెరికానో పోయి బతుకుతున్నారు పిల్లలు. కనీసం చదివి కొలువు ఇవ్వకపోతే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు, ఎక్కడన్నా ఏ దేశమన్నా పోతారు, ఏ రాష్ట్రమన్నా పోతారు. నీ ఫెయిల్యూర్ మీద దాన్ని అరికట్టి ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మిగతా స్టూడెంట్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ అయితే రాత్రిపూట 36 గంటలు పనిచేస్తున్నారు. ఒక డ్రైవర్ నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? మరి ఒక డాక్టరు నిద్ర లేకుండా పీజీ స్టూడెంట్స్ 36 గంటలు ఒక్కొక్క దాంట్లో పనిచేస్తున్నారు. ఈ రకంగా ప్రతి ఎవ్రీవేర్ అసలు విద్యను గాలికి వదిలినాడు, వైద్యం గాలికి వదిలినాడు, ఇవాళ సంక్షేమం గాలికి వదిలినాడు. ఒక రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాడు. అంటే తాగిపిస్తున్నాడు, ఈయన తిరుగుతున్నాడు. ప్రజలనేమో తాగి మత్తులో మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ ఇలా అదేమంటారు డ్రగ్స్ కానీ ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాయి తెలంగాణ. మరో పంజాబ్ ఉడతా పంజాబ్ లాగా అయిపోయింది తెలంగాణ. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? అసలు ముఖ్యమంత్రి సీట్కి ఎక్కంగానే నోరు మౌనం అయిపోయింది. ఇలా నీకు ఎలక్ట్రిసిటీ మీద కూడా సిబిఐకి ఇస్తా, కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిన అన్నాడు. అరే ఒక్క మేడిగడ్డ మీద ఇచ్చినావు నువ్వు. మరి ఇక ఇది సిబిఐ అది సిబిఐ అన్ని సిబిఐ చేయనప్పుడు, నీ సిబిసిఐడి లేనప్పుడు, నీకు శాతగానప్పుడు ఇంత టైం తాత్సారం ఎందుకు చేసినావు? అంటే బీఆర్ఎస్ని కేసీఆర్ ఆ కుటుంబాన్ని కాపాడనికే కదా నువ్వు చేస్తున్న కథలు.
ఈయన అప్పుడేమో అంత అన్నాడు ఇంత అన్నాడు, అధికారంలోకి వచ్చిండు, అధికారంలోకి రాగానే ఇవాళ బీఆర్ఎస్ కుటుంబం దగ్గర లాలూచిపడి అన్ని క్విట్ ప్రో చేసుకొని ఇవన్నీ కేసులని నేను మెల్లగా సిబిఐకి ఇచ్చేస్తున్నా అని చెప్పి ఈ తెలంగాణ కాన్సెంటింగ్. తెలంగాణకు సిబిఐ రావచ్చు పోవచ్చు అని నిన్ను కేసీఆర్ని తిహార్ జైల్లో పెడతారు. సో ఫైనల్గా చెప్పండి, ఇది 10వ తారీఖున మోదీ సభకు సంబంధించి సో ఏం చెప్తున్నారు, ఏం చెప్తూ తెలంగాణ ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు? సార్, మోడీ ఇలా హ్యాట్రిక్ ప్రధానమంత్రి. వారు అల్పెరుగని ప్రయాణం భారతదేశమే కాదు భూగోళం అంతా చుడుతూ ఉన్నారు. అందులో మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు కూడా రావడం జరుగుతూ ఉంది. తెలంగాణకు ఎందుకు వస్తూ ఉన్నారు? 7,823 కోట్లు డెవలప్మెంట్ ఇనాగ్రేషన్కి వస్తూ ఉన్నాడు. అసలు ఏంటండి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కేంద్రం ఏమి ఇయ్యలేదు అంటుంది. ఇవాళ నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్ల డెవలప్మెంటు, ఇవాళ పునర్విభజన బిల్లులోని అంశం టెక్స్టైల్ పార్కు వరంగల్ది, ఇవాళ ఎయిమ్స్ డెవలప్మెంటు కానీ, లేకపోతే మన మచిలీపట్నం అది మనకు డ్రై పోర్ట్కి ఇవాళ గ్రీన్ఫీల్డ్ రోడ్ కానీ, ఇవాళ ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఇవాళ మహబూబ్ నగర్ నువ్వు సీఎంగా ఉన్నావు, నీ రోడ్లను కూడా ఇవాళ మేము హైవేస్ వేస్తూ ఉన్నాం. అక్కడ మా ఎంపీ అరుణ గారు కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ సంజయ్ కావచ్చు, అక్కడ ఈటెల కావచ్చు, అక్కడ రఘునందన్ కావచ్చు, విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, ఎంపీలందరూ మూకుమ్మడిగా అక్కడ వీళ్ళందరికీ మద్దతుగా అక్కడ లక్ష్మణ్ గారు. సో ఇప్పుడు కరెక్ట్ టీం తెలంగాణలో మేము పనిచేస్తూ ఉన్నాం. మా 8 మంది ఎంపీలు ఇవాళ అక్కడ ప్రధానమంత్రి గారి మన్ననతో ఈ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్మెంట్ బాటను పట్టించినాం. అభివృద్ధి కోసం తెలంగాణ, ఇనాగ్రేషన్స్ కోసం తెలంగాణకు ప్రైమ్ మినిస్టర్ రావడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. 1,000 కోట్ల రూపాయలు. గతంలో ప్రధానమంత్రులు ఇట్లా రాలే. సో ఈరోజు ప్రధానమంత్రులు తెలంగాణని అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్స్కి రావడం, అందులో ఇక్కడ మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా రేపు మాట్లాడి తెలంగాణ ప్రజలు చైతన్యవంతం చేసి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ గ్యారంటీగా తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.